ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు ఏంది సంవత్సరానికి ఒకసారి రుణమాఫీ చేస్తానన్నాడు. ఆ బాండ్లు ఇప్పటికి బీరువాళ్ళ మూలుగుతున్నాయి. మరి ఏది తీయలేదుగా. సంవత్సరం చేస్తా అన్నాడు, తీయలేదు. మరి ఆడే ఉండేగా. మరి జగన్ ఉంటే జగన్ ఒకళ్ళకి ఇంట్లో ఒకళ్ళకి ఇస్తా అన్నాడు, ఇచ్చాడు కదా. ఇప్పుడు చంద్రబాబు వస్తే ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడిస్తా అంటుండు. ఇస్తానంటాడు, ఇస్తాడో ఈడో నమ్మకం లేదుగా. ఇప్పుడు చూడండి అంటుండు కదమ్మా. ఏం చూస్తారు? చెప్పు, రేపు గెలుస్తాడు, గెలిచిందాడో ఇస్తాడో ఈడో నమ్మకం లేదుగా జనాల్లో. మామూలుగా అభిమానం అనేది ఒకటి, మామూలుగా గెలుస్తాడు ఇస్తాడా ఈడ అనేది నమ్మకం లేదు కదా జనాల్లో. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఉన్నాయి బాండ్లు, పచ్చ గుర్తేసి ఉన్నాయి బాండ్లు, ఇప్పుడు కూడా ఉండదు కావాలంటే. మరి ఏది తీయలేదుగా. మరి జగన్ వల్ల రాష్ట్రం మొత్తం నాశనం పట్టించేసారు అన్నమాట. ఏ నాశనం పట్టించాడు? జనాల్లో పిల్లలు మొత్తం చదువుకుంటున్నారు, ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, ఇల్లు కట్టిస్తున్నాడు, మొత్తం బ్రహ్మాండంగా ఆడవాళ్ళకి గూపుల్లో తెస్తానన్నాడు. లాస్ట్ తడవ కూడా ఇప్పుడు కూడా తీసాడు, అంతా బాగానే ఇచ్చేసాడు. ఇంకా రాష్ట్రం మొత్తం అంటే రాష్ట్రాన్ని మొత్తం చేయాలంటే పోయినోడు ఏం చేశాడు, ఇప్పుడు వీడు వచ్చిన 5 ఏళ్లలో ఏం చేస్తాడు, ఇంకా 5 ఏళ్ళు వస్తే ఏమైనా చేస్తాడేమో మనం చెప్పలేంగా. ఇక దానికి ఈ నిమిషం ఏంది, ఇంకొక సేపు తాలితే ఏముందో మన భవిష్యత్తు మనం చెప్పలేం కదా దానికి. అది సంగతి. ఈసారి కూడా మళ్ళీ జగన్ గెలిపిస్తానంటారా? మేము గెలిపిస్తామని మేము చెప్పటం కాదు, అది భగవంతుడి నిర్ణయం. ఏదైనా జగన్ పైన ఉందా? నీకైతే జగన్ రావాలని ఉందా? మాకు జగన్ రావాలని ఉందంటే ఇప్పుడు ఏదున్నా ఇప్పుడు నేను చెప్పాక వాస్తవం చెప్పాం కదా, అది సంగతి. దేనికోసం అంటే 3 నెలల నుంచి, ఇప్పుడు 2 నెలల నుంచి ఆపిదేంగుడు వాళ్ళు ఇస్తారని తొలినాడేమో పంచాయతీ వాళ్ళు ఇచ్చారు, సరేనన్ను. వాలంటీర్లు ఆపింది, మళ్ళీ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లనే. బ్యాంక్ అకౌంట్లు అంటే అందరికి లేవుగా. మరి మీకు వాలంటీర్ వ్యవస్థ ఎవరు ఆపినట్టు? ఎవరంటే ఎన్నికల కమిషన్ చేత నువ్వు ఆపిచ్చావు వాళ్ళు ఆపిచ్చారా నాకు తెలియదు కదా. మేమేమనుకుంటాం ఏడుండోళ్ళని, ఈయన చంద్రబాబు ఆపిచ్చాడనే అనుకోవటం. అది ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా పెన్షన్ టైం వచ్చింది అనుకో, మామూలుగా 60 సంవత్సరాలు అయ్యాలకే కాగితాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.